హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఉద్యోగులకు జీతాలైతే నిలిపివేస్తున్నారు. ఇప్పుడే కీలక నిర్ణయం అండి. సో, ఏ ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తున్నారు? ఎందుకు కారణం ఏంటి? అన్న వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ముడుపులు తీసుకుని సీహెచ్ఓలకు బదిలీలు. ప్రభుత్వ అనుమతి లేక నిలిచిపోయిన వేతనాలండి. ముడుపులు తీసుకుని బదిలీ చేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సీహెచ్ఓలకు అయితే 5-6 నెలలుగా వేతనాలు నిలిచిపోయాయండి. జీతాలు చెల్లించాలి అంటూ వారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఒప్పంద విధానంలో పనిచేసే సీహెచ్ఓలకు బదిలీలు జరగాలి అంటే ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలండి. అయితే అక్కడే అక్రమాలకు తెరలేచిందండి. రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లపై అయితే ఒత్తిళ్లు తెచ్చారు. సో, సుమారుగా 300 మందిని బదిలీ చేయించారు ఒత్తిళ్లు తెచ్చి. సో, ఈ విధంగా రాయలసీమలో కీలక మంత్రి సిఫార్సుతో ఎక్కువ బదిలీలైతే జరిగాయని అయితే పేర్కొన్నారు. సో, ఒక్కో సీహెచ్ఓకు 30,000 నుంచి 50,000 వరకు ముడుపులు సమర్పించుకున్నారు దీనికి గాను. సో, ఈ విధంగా ముడుపులిచ్చి ఈ విధంగా బదిలీలైతే జరిగాయండి. సో, ఏ ఉద్యోగినైనా ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేస్తే వేతనాల చెల్లింపుకు తగ్గట్టు ఆన్‌లైన్‌లో మార్పులు అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు బదిలీలు పొందిన వారికే వేతనాలు ఇవ్వడానికి వీలవుతుంది. సో, అప్పుడే బదిలీలు అలా ఖచ్చితంగా అయితే వేతనాల చెల్లింపులకు తగ్గట్టుగా ఆన్‌లైన్‌లో మార్పులు కంపల్సరీ చేయాలండి. అప్పుడే బదిలీ పొందిన వారికి వేతనాలు ఇవ్వడానికి వీలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వీరి బదిలీలు జరిగినందున ఆన్‌లైన్‌లో వివరాలైతే మార్చలేదు. సో, ఆళ్ళైతే అక్కడ ఆబ్సెంట్‌లే పడతాయి. ఇంకా మార్చలేదండి. సో, దీంతో వేతనాలు నిలిచిపోయాయండి వారందరికీ. ఇక కలెక్టర్ల ఆమోదంతో ఆర్‌జేడీ సంతకాలతో బదిలీలు పొందిన తాము విధులకు హాజరవుతూ రోగులకు సేవలు అందిస్తూ ఉన్నా కూడా వేతనాలు చెల్లించడం లేదని సీహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మరోవైపు అక్రమ బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం ప్రాంతీయ సంచాలకుల సంజాయిషీ నోటీసులైతే జారీ చేసిందండి. సో, ఈ విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే బదిలీలు అన్‌అఫీషియల్‌గా బదిలీలు చేపించుకోవడం గానీ, సో, ఇలా జరిగినప్పుడు వేతనాలైతే ఈ విధంగా నిలిచిపోవడం అయితే జరుగుతుంది.